ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ వీడియోను వీక్షిస్తున్న సహోదరులకు యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. నేను ఈ వీడియో చేయటానికి ప్రధానమైన కారణం, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ తలాంతును బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ, నాకు తెలిసినటువంటి దేవుని మాటలు కొన్ని ప్రేక్షకులకు వినిపించాలని ఆలోచన, ఆరాటము, దేవునిలో ఉన్నటువంటి ఆ గొప్ప తలంతును సద్వినియోగం చేసుకొని అనేక మందికి ఈ వాక్యాన్ని వినిపించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడు మనము తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ప్రియులారా, అక్కడ ఒక చక్కని సందేశాన్ని అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ అక్కడ మరి ఆ మాటను చెప్పడం జరిగింది. నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని మరి అపోస్తుడైన పౌలు గారు తిమోతి గారితో చెప్తూ ఈ మాటలు రాస్తా ఉన్నాడు. ప్రియులారా, మంచి పోరాటం. ఈ లోకంలో మనం గమనించినట్లయితే మనం అనేక వాటి కొరకు పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఈ లోక సంబంధమైన విషయాలతో ఎంతో ఆరాటపడి మనము ప్రయాసపడుతూ ఉంటాం, పోరాడుతూ ఉంటాం. అయితే ఈ పోరాటము మనముల నిత్య నరకానికి తీసుకుని వెళ్తుంది. ప్రియులారా, ఆయన పోరాడినటువంటి పోరాటం, అపోస్తుడైనటువంటి పౌలు గారు నేను మంచి పోరాటం పోరాడాను, యేసుక్రీస్తులో ఆయన మంచి పోరాటం పోరాడాడు, దేవునికి ఇష్టమైన పోరాటం పోరాడాడు, దేవుణ్ణి తన మనస్సులో నింపుకొని తన జీవితానికి అన్వయించుకొని ఒక మంచి పోరాటం పోరాడాడు. ఆ పోరాటము దేవునికి ఇష్టముగా ఉన్నది. అందుకనే ఆయన చేసినటువంటి ఆ పనులను, ఆయన అనుభవించినటువంటి అనేక మరి కష్టాలు, నష్టాలను బట్టి ఆయన చెప్పట్లేదు. కానీ ప్రియులారా, నేను మంచి పోరాటం పోరాడాను, దేవుని యందు, దేవుని యొక్క విధిలో, దేవుని యొక్క మార్గంలో నేను బహుగా పోరాడాను, మంచి పోరాటం పోరాడాను. కాబట్టి నేను నా కొరకిక నీతి కిరీటం ఉంచబడిన అంత ధైర్యంగా చెప్పగలిగినటువంటి ఆ మాటను బట్టి చూసినట్లయితే ప్రియులారా, నిజముగా దేవునికి ఆయనకు ఉన్నటువంటి ఆ సంబంధం ఎట్టిదో మనం గమనించవలసినటువంటి వారిగా ఉన్నాం. ఎందుకంటే ఆ మాట చెప్పగలగాలంటే నేను మంచి పోరాటం పోరాడాను, దేవుని మార్గంలో ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి పోరాటం పోరాడాను, అనేక కష్టాలను, అనేక అవమానాలను, అనేక నిందలను అనుభవించినప్పటికీ దేవుణ్ణి విడవకుండా అనేక సంఘాలు కట్టి అనేక మందిని దేవుని వైపు నడిపించినటువంటి ఆ గొప్ప దైవజనుడైనటువంటి అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాస్తా ఈ మాటలు చెప్తున్నాడు. నేను మంచి పోరాటం పోరాడానయ్యా, నా పరుగు కడముట్టించాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడినదని ఆయన చెప్పటంలో గొప్ప ఆంతర్యం మనకు కనబడతా ఉన్నది. ప్రియులారా, ఆయనకు దేవుని దగ్గర ఒక బహుమానము ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నీవు నేను ఈనాడు లోకంలో జీవిస్తున్నాం, మనం ఎలాంటి పోరాటం పోరాడుతున్నాం, మనం ఎలాంటి జీవితం కలిగి దేవునిలో ముందుకు సాగుతున్నాం అనేది మనలో మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం. చివరి దినాల్లో ఉన్నాము, అంత్య దినాలలో ఉన్నాము, అపాయకరమైనటువంటి పరిస్థితులు గుండా ఈనాడు మన జీవిత యాత్ర కొనసాగుతున్నది. ప్రియులారా, ఎందుకంటే ఆయన లేఖన ప్రవచనాలు నెరవేరుచున్న దినాలలో మనం ఉన్నాము. ఇదిగో తిమోతికి రాసినటువంటి ఆ పత్రికను మనం ఒక్కసారి మరి గమనించినట్లయితే, దానిలో ఉన్న సత్యాన్ని మనం గమనించినట్లయితే, ఆయన యవనస్తుడైనటువంటి ఆ తిమోతి గారికి అపోస్తుడైన పౌలు ఒక మంచి ఆదర్శమైనటువంటి మాటలతో ఆయనకు ఆ ఉత్తరం రాస్తా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం ఈ లోకంలో దేవునికి ఎలాంటి జీవితం కలిగి జీవిస్తున్నాం, ఎలాంటి పోరాటం పోరాడుతున్నాం, ఆ పోరాటంలో మనం కూడా మరి పౌలు గారు చెప్పినట్లుగా మేము మంచి పోరాటం పోరాడుతున్నాము, మా కొరకు మరి జీవ కిరీటం ఉంచబడింది అని చెప్పగలిగేటటువంటి పరిశుద్ధత మనలో ఉన్నదా? ఒక్కసారి ఆలోచిద్దాం ప్రియులారా. ఒక్కసారి మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకుందాం. ఎందుకంటే మనం చివరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాలలో ఉన్నాం, అపాయకరమైనటువంటి పరిస్థితుల గుండా ఈనాడు ప్రపంచం మనుగడ కొనసాగుతున్నది కనుక ఇదిగో నీతి కలిగి, యథార్థత కలిగి, భక్తి కలిగి, పరిశుద్ధత కలిగి అనేక మందిని ఇదిగో దేవుని రాజ్యం వారసులుగా చేయటానికి మన వంతుగా మనం ఎలాంటి మరి కష్టాన్ని అనుభవిస్తున్నాము, దేవునిలో మనం ఎలాంటి జీవితము
కలిగి జీవిస్తున్నాం అనేది ఈనాడు మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం. ఎందుకంటే సమయం లేదు ప్రియులారా. ఇదిగో మన పోరాటము, ఇదిగో దేవుని కొరకు పోరాడాలి. దేవుని చిత్తాన్ని ఎరిగి మనం ముందు కదిలినట్టయితే, దేవుని మార్గంలో నడిచినట్టయితే, నీవు నేను అనేక మందిని దేవుని మార్గంలో నడిపించడానికి మనకి ఇంకోది గొప్ప ప్లాట్ఫారంగా ఎంచుకోవాల్సినటువంటి సమయం ప్రియులారా. ఎందుకంటే ఇదిగో గతించిపోయిన కాలము, ఇదిగో మనము దేవుడు చూచి చూడనట్లుండి, కానీ ఇప్పుడైతే అంతటను ప్రతి మనిషిని దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రియులారా. మన అంతరాత్మ ఎరిగినటువంటి దేవుడు మన ఆంతర్యంలో ఏమున్నదో దేవుడికి తెలుసు ప్రియులారా. మన పక్క వారికి తెలియకపోవచ్చు, ఇదిగో మన ఇంటి వారికి తెలియకపోవచ్చు, కానీ నీ అంతరాత్మ నా అంతరాత్మ యేసు ప్రభువుకు మాత్రమే తెలుసు ప్రియులారా. కనుక తెలిసినటువంటి ఆయన మనం గుర్తెరగాలి, ఆయన కొరకు జీవించాలి, ఆయన మార్గంలో మనము నిరంతరము మరి ఎదిగేవారిగా ఉండాలి ప్రియులారా. నీటి కాలంలో నాటబడిన ఎవరి వల్లే మనం ఉండాలి ప్రియులారా. మనము మంచి ఫలాలు ఫలించే వారిగా ఉండాలి. మనము ఫలభరితమైన జీవితం కలిగి ఉన్నప్పుడే ఇదిగో ఆయన మధ్యాకాశానికి వచ్చి బోర ఊదినప్పుడు ఇదిగో బోర శబ్దము వినగలిగే పరిశుద్ధత, యోగ్యత, ధన్యత నీవు కలిగి ఉన్నావా, నేను కలిగి ఉన్నానా? ఈ యొక్క సమయంలో మనము మరి గమనించవలసినటువంటి మాటలుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియుల. ఎంతకాలం మనం ఇంకా భక్తిహీన స్థితిలో ఉంటాము? ఎంతకాలం మనము నామకార్థ క్రైస్తవులుగా నటిస్తూ ఇదిగో నిత్య నరకానికి వెళ్ళటానికి సిద్ధముగా ఉన్నామా ప్రియులారా? ఒక్కసారి మనము ఈ చివరి దినాల్లో మరి ఆలోచించవలసినటువంటి సమయం. ఈ చివరి దినాల్లో మన జీవితము దేవునికి సమర్పించుకొని ఒకవేళ భక్తిహీన స్థితిలో ఉంటే ఆ భక్తిహీనత నుంచి మనం పడినట్లయితే ప్రియులారా, దేవుడు పరమందు ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. నీ అంతరాత్మ నా అంతరాత్మ ఎరిగినటువంటి ఆయన నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. కనుక ఆయన గమనించుతున్నటువంటి మనము ఎలాంటి జీవితం కలిగి ఉండాలి? మంచి పోరాటం పోరాడాలి. ఇదిగో దేవుని కొరకు కష్టాలు నష్టాలు అనుభవించాలి. యథార్థమైన భక్తి పరిచర్య కలిగి దేవుని మాటలు అనేక మందికి వినిపించే వారిగా ఉండాలని చెప్పి దేవుడి రాత్రికాలం మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. గమనించండి, మనం ఎలాంటి పోరాటం పోరాడుతున్నాం, మనం ఎలాంటి స్థితి కలిగి ఉన్నాము, దేవుని మార్గంలో మనం ఎలాంటి పరుగును మరి వెళ్తా ఉన్నాము ఒకసారి మనం గమనించాలి. ఎంతకాలం ఇంకా ఎంతకాలము ఇదిగో నామకార్థ క్రైస్తవులుగా ఉంటాం, ఇంకా ఎంతకాలము భక్తిహీనంగా జీవిస్తాము, ఇంకా ఎంతకాలము దేవునికి మరి నమ్మకస్తులు కాకుండా ఉంటాము ఒకసారి మనం గమనించుకోవలసినటువంటి పరిస్థితి ప్రియులారా. ఎందుకంటే ఎంతకాలం మనం ఇంకా దేవుణ్ణి ఎరిగినటువంటి వారిగా ప్రవర్తిస్తాం, ఎంతకాలం మరి నామకార్థంగా జీవిస్తాం, ఎంతకాలం భక్తిహీన స్థితిలో కొనసాగుతూ ఇదిగో ఇంకా మేము భక్తులుగా జీవిస్తున్నామని చెప్పుకుంటున్నాము. ఒక్కసారి గమనించండి. అలాగైతే మనమే మోసం చేసుకునే వారిగా ఉంటాము. కనుక అపోస్తులైన పౌలు గారు మంచి పోరాటం పోరాడాడు. ఆయన దేవుని కొరకు తన ప్రాణమును త్యాగం చేసినాడు ప్రియులారా. అనేక సంఘాలు కట్టి అనేక మందిని ఆత్మీయంగా నడిపించి అనేక మందిని శిష్యులుగా చేసుకొని ఇదిగో నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని బహు ధైర్యముగా ఘంటాపదముగా చెప్పగలిగినటువంటి విశ్వాసము పరిశుద్ధత ఆయనలో ఉన్నది కనుక అలాంటి మాట చెప్పగలిగే దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఆ మాటను ఆయన చెప్పగలిగినాడు ప్రియులారా. ఈనాడు మనం అలాంటి మాట చెప్పగలుగుతున్నాం? ఈనాడు మనం అలాంటి దేవునికి ఇష్టమైన మార్గంలో నడుస్తున్నామా? ఈనాడు మనము దేవుణ్ణి సంతోష పెట్టేవారిగా మనం ఈనాడు దేవునికి అనుకూలమైన జీవితం కలిగి జీవిస్తున్నామా? ఈ రాత్రికాలం మనం గమనించవలసినటువంటి పరిస్థితులు ఎంతగానో ఉన్నాయి ప్రియులారా. కనుక మనము ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇదిగో ఒకవేళ నీవు యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నీ కొరకు నా కొరకు ఇదిగో కలువరిలో ఆయన రక్తమును చిందించాడు ప్రియులారా. ఇదిగో పాపంలో ఉన్నటువంటి మనములను, ఇదిగో శాపంలో ఉన్నటువంటి మనములను ఇదిగో ఆయన శిలువ మరణం పునరుద్ధానంలో నీకు నాకు ఇదిగో గొప్ప ఆధిక్యతనిచ్చాడు ప్రియులారా. ఆ ఆధిక్యత దేవునితో మనం సహవాసం కలిగి ఉండే ఆధిక్యత, దేవునితో నిత్యము నిరంతరము యుగ యుగములు ఆ పరలోక రాజ్యంలో నీవు నేను ఉండటానికి ఆయన గొప్ప మేలు మనకు చేసినాడు ప్రియులారా. ఆ మేలు మనము తలపోసుకోవాలి, ఆ మేలును మనము అన్వయించుకోవాలి. ఇదిగో ఆయన కృతజ్ఞత కలిగి జీవించాలి. ఆ కృతజ్ఞత కలిగి జీవించటం అంటే నీ పాపమును విడిచిపెట్టి కృతజ్ఞత కలిగి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనము జీవించినట్లయితే ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన బూర ఊదినప్పుడు ఇదిగో ఆ బూర శబ్దం వినగలిగే యోగ్యత పరిశుద్ధత మనము కలిగి జీవించాలంటే ఆయన మార్గమును మనం వెంబడించాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే యోగ్యత మనం ఈ లోకంలో ఉండగానే సంపాదించుకోవాలి. ఎప్పుడు మన ప్రాణం వద్ద మనకు తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని నుండి మనలో దేవుడు పిలుస్తాడో మనకు తెలియదు. మన ప్రాణం ఉండగానే, మన ఆయుష్ ఉండగానే, మనకు ఆరోగ్యము ఆయుష్ ఉండగానే యేసుక్రీస్తు ప్రభు సొంత రక్షకుడిగా మనం అంగీకరించినట్లయితే
దేవుని రాకడ సమయంలో మనం ఎత్తబడే గుంపులో ఉంటాం. ఎత్తబడే గుంపులో ఉంటే ఇదిగో ఎంత ధన్యులమో ప్రియులారా. ఈ రాత్రికాలం మనం గమనించవలసినటువంటి సమయము, ఆలోచించవలసినటువంటి సమయము, ఇక సమయము లేదు ప్రియులారా. కనుక నీవు నేను మంచి పోరాటం పోరాడేవారిగా దేవుని మార్గంలో మంచి పోరాటం పోరాడాలి. మార్గంలో నిలిచి చూడండి, ఏది మేలుకరమైన మార్గమో అందులో నడుచుకోమంటుంది వాక్యం ప్రియులారా. మేలుకరమైన మార్గాన్ని మనం వెతకాలి. ఆ మేలుకరమైన మార్గం ఏదంటే యేసుక్రీస్తు ప్రభువే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పినటువంటి ఆ దేవాది దేవుణ్ణి మనం వెతికేవారిగా ఉండాలి ప్రియులారా. అప్పుడే మనము ధన్యులము. అప్పుడే మనము దేవునికి మరి ఇష్టలుగా ఉండగలము. దేవుని మాటకు లోబడేవారిగా ఉండగలము. దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండగలము. ఆయన ప్రేమిస్తే మనల్ని ఆయన ప్రేమిస్తాడు. మనం ఆయన వెతికితే ఆయన దొరుకుతాడు ప్రియులారా. కనుక ఈ చివరి దినాల్లో ఉన్న మనం, ఎంత దినాల్లో ఉన్నటువంటి మనము, దేవుని రాకడ సమయంలో ఉన్నటువంటి మనము, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉండగా ఇదిగో మనం చూస్తూ ఉన్నాము. అవి చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు త్వరగా రానయ్యున్నాడని ఆ గొప్ప గుర్తింపు మనం కలిగి మన పరిశుద్ధతను సరిచేసుకొని, మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకొని దేవుని రాకడకు సిద్ధపడాలని దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని, ఇదిగో ప్రియులారా, ఈరోజు ఏమి జరుగుతుందో మనకు తెలియదు, కానీ మనం చివరి దినాల్లో ఉన్నామని గమనించుకొని మన ఆత్మీయ జీవితాలను సరిచేసుకుంటూ దేవుని కొరకు మరి మనం ప్రియమైన వారిగా, దేవుని రాకడకు సిద్ధపడేవారిగా, అనేక మందిని సిద్ధపరిచేవారిగా, మనం వారి కొరకు ప్రార్థించేవారిగా ఉండాలని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరి తెలియచేస్తూ, మంచి పోరాటం పోరాడినటువంటి ఆ అపోస్తులైన పౌలు గారికి మరి ఎటువంటి దేవుడు ఆ బహుమానం ఇచ్చాడో మనం అందరము లేఖనంలో చూస్తా ఉన్నాం. ఇది మనం అనేక సార్లు వింటూ ఉన్నాం ప్రియులారా. ఈ మాటలు మనం వింటూ ఉన్నాం. ఈ మాటలు వినినప్పుడు మన హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలని ఆశ కలిగి ఉండాలి ప్రియులారా. ఆ విధముగా మన ఆత్మీయ జీవితాలను ముందుకు కొనసాగించుకుంటూ దేవునికి ఇష్టమైన మార్గంలో నడవాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ కొద్ది సమయాన్ని మరి దేవుడిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా సమయాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్.